బాగున్నావా ఇంద్ర? హే జీతు వచ్చాడు. బాగున్నాను వదినా. ఏంటి సడన్ గా చెప్ప చేయకుండా వస్తావు? ఏం లేదు వదినా, హాస్పిటల్ పని మీద తిరుగుతున్నాను. చిన్నపిల్లడు కదా, వీడిని ఎందుకు తిప్పడం అని వీడిని ఒక వారం రోజులు మీ ఇంట్లో ఉంచుకుంటావా? అయ్యయ్యో దాందేముంది, వాడిని కూడా నా పిల్లలతో పాటు సమానంగా చూసుకుంటాను. సరే వదినా. డాడీ, అత్త జాగ్రత్తగా చూసుకుంటుంది, కొన్ని రోజులు ఇక్కడే ఉండు. సరే సరే వదినా, నేను వెళ్ళొస్తాను. సరే జాగ్రత్త డాడీ. అరే జీతు, ఎన్ని రోజులకి వచ్చావురా? రారా మన ఇద్దరం ఆడుకుందాం. దిలీప్, ఒకసారి రానా నైట్. వస్తున్నానమ్మా. ఇదిగో రానా గుడ్డు తిని. మా మరి జీతుకి ఆడికి ఎందుకురా గుడ్డు, నువ్వు తిను. ఆడికి ఎందుకురా గుడ్డు, నువ్వు తిను. రే ఎంతసేపు ఆడుకుంటావు? వెళ్ళి చదువుకో. వెళ్ళి చదువుకోరా, తర్వాత ఆడుకుందాం. ఇక్కడే ఉంటాను కదా. అత్త, ఒకసారి ఫోన్ ఇస్తావా? అమ్మకు ఫోన్ చేసుకుంటాను. అమ్మో, నేను బాగా చూడట్లేదని నమ్ముతూ చెప్తాడా ఏంటి? అమ్మ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందిరా, అయినప్పుడు నేను చెప్తానులే నీకు. సరే అత్త. అమ్మతో మాట్లాడే ఎన్ని రోజులు అవుతుందో. వీడి అమ్మ అనేంత పని చేసినట్టే ఉన్నాడు. నా గాని కొడుకు పుట్టాడు అనుకో, నీ కూతురు పుట్టింది అనుకో, వాళ్ళిద్దరికి పెళ్లి చేశాను. ఏమంటా? రే ఏంట్రా అదంతా అలా మాట్లాడుతున్నావు? కొంచెం దూరంగా వెళ్ళు. ఏమైంది అత్త? ఏమవ్వలేదు, దానికి కొంచెం దూరంగా ఉండు చాలు. అత్తకి నేను ఇక్కడ ఉండడం ఇష్టం లేదు అనుకుంటా. అయినా నేనేం తప్పు చేశాను? అత్తకి నేను ఇక్కడ ఉండడం ఇష్టం లేదు అనుకుంటా. అయినా నేనేం తప్పు చేశాను? ఏంటి వదినా, అసలు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయదు. ఎక్కడ పెట్టేసిందో ఏంటో. జీతం చూసి ఎన్ని రోజులు అవుతుందో, కనీసం ఫోన్ మాట్లాడే అవకాశం కూడా లేకుండా పోయింది. ఏంటి దిశాలు ఫోన్ చేస్తుంది? దిలీప్, ఇటు రానన్నా, స్కూల్కి టైం అయిపోతుంది. సాయంత్రం వేగ వచ్చేస్తాను, ఆడుకుందామా? సరేరా. నేను స్కూల్కి వెళ్ళిపోయినా బాగున్నాను. ఇంట్లో ఒక్కడనే అయిపోయాను, బోర్ కొడుతుంది. సరే టీవీ చూసుకుందాం. ఎందుకు అత్త రిమోట్ అలా లాగేసుకున్నావు? నువ్వెప్పుడు వచ్చావు? ఏం లేదు, ఈ నెల కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చింది, ఆదా చేద్దామని. జీతు, వేరే అలా ఉన్నావు?
అమ్మ గుర్తుకొస్తుంది అక్క. నాకు ఇక్కడ ఉండాలని లేదక్క. అత్తకి నేను ఇక్కడ ఉండడం ఇష్టం లేదక్క. సరే ఉండు, మీ అమ్మకు ఫోన్ చేసి నీతో మాట్లాడిస్తాను. సరే. హలో పిన్ని. ఇంకో పిన్ని జీతుతో మాట్లాడు. హలో అమ్మా. హలో అమ్మా. అమ్మా త్వరగా రా అమ్మా, నాకు ఇక్కడ ఉండాలని లేదు. బేగొచ్చి నన్ను తీసుకెళ్ళిపో. నీకు ఫోన్ ఎవరు ఇచ్చారా? నేనే ఇచ్చాను అత్త. ఫోన్ లేదు. అమ్మో అమ్మో, ఈ పిల్లలకి ఎంత ధైర్యం! డైరెక్ట్గా ఫోన్ తీసుకొని వాళ్ళ అమ్మకే ఫోన్ చేసేస్తున్నారు. ఏం మాట్లాడాడో ఏంటో. వదినా, అమ్మా. ఏంటి ఏమైంది? ఎందుకు అలా అరుస్తున్నావు? ఏమైందో నీకు తెలీదా వదినా? అయినా నా మీద కోపం ఉంటే నా మీద చూపించాలి వదినా. నేను ఎప్పుడో ఏదో తెలియక తప్పు చేసి ఉంటాను, దాన్ని నువ్వు మనసులో పెట్టుకుంటావా వదినా? అయినా మనకి ఎన్ని గొడవలైనా ఉండొచ్చు వదినా, కానీ ఇలా పిల్లల మీద చూపించడం కరెక్ట్ కాదు. నేను ఎప్పుడైనా నీ పిల్లల్ని కొట్టానా? కనీసం అరిచానా? సారీ ఇంద్ర, తప్పు నాదే. నీ కొడుకు పట్ల నేను ఇలా చేసి ఉండకూడదు. పెద్దల మధ్య ఈ కోపతాపాలు పిల్లల మీద ఎప్పుడు రుద్దకూడదని తెలుసుకున్నాను ఇంద్ర.